హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. తినడం స్టార్ట్ చేసామంటే 2-3 తప్పకుండా తినేస్తాము, అంత బాగుంటుంది. అసలు రెసిపీ పేరే చెప్పలేదు కదా, ధార్వాడ స్పెషల్ పేడ అండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలనో చూపించేస్తాను. ఇందుకోసము ముందుగా బూరా చక్కెరను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 1 కప్పు వరకు చక్కెరను తీసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఏ కప్ అయితే మనం తీసుకున్నామో మిగతా అన్ని మెజర్మెంట్స్ కూడా అదే కప్పుతోనే మెజర్ చేసుకోవాలి. హై ఫ్లేమే ఉంచుకోవాలి, కలుపుతూ ఉండాలి. ప్యాన్ సైడ్స్ అన్నీ తెల్లగా క్రిస్టల్స్ ఫామ్ అయ్యి నురగన ఒకసారి అబ్జర్వ్ చేయండి. తెల్లగా నురగ వచ్చింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉండామంటే ఉండలు కట్టేస్తుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసాము. కలుపుతూనే ఉండాలి. చల్లగా అయ్యే కొద్దీ షుగర్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఏ చిన్న క్లిప్ మిస్ అయినా స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఫోర్ టు 5 మినిట్స్ లోపల షుగర్ అంతా క్రిస్టల్లోకి వచ్చేస్తుంది. కూల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, వెంటనే జల్లించుకోవాలి. గరిటెతో కాస్త ప్రెజర్ ఇస్తూ జల్లించుకోవాలి. జల్లించగా మిగిలిపోయిన చక్కెర ఉండలను కాఫీ లేదా టీలోకి యూస్ చేసుకోవచ్చు. షుగర్ బూరా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ ఉంచుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఫ్లేమ్ను లోలో ఉంచుకొని కలుపుకోవాలి. ఇప్పటి నుంచి చివరి వరకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్లేము లోలోనే ఉంచుకోవాలి. మిల్క్ పౌడరు త్వరగా మాడిపోతుంది. చెయ్యి ఆఫ్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. మిల్క్ పౌడరు బ్రౌన్ కలర్లోకి చేంజ్ కావటానికి నాకైతే 12 మినిట్స్ టైం తీసుకుంది. ఈ స్టేజ్లో 1/4 కప్పు వరకు మిల్క్ను యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, లో ఫ్లేమే ఉంచుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. ఇందులోనికి యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తము ఎవాపరేట్ అయిపోవటానికి నాకైతే 10 మినిట్స్ టైం తీసుకుంది. స్టవ్ని ఆఫ్ చేసి ఒక బౌల్లోనికి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోనికి 1/4 కప్పు వరకు షుగర్ బూరాను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉడికించుకున్న పాల పొడి హీట్ ఉన్నప్పుడు ఆ షుగర్ యాడ్ చేశారంటే షుగర్ మెల్ట్ అయ్యి మనకు ఉండలు కట్టడానికి రాదు. ఖచ్చితంగా బాగా చల్లగైన తర్వాతనే షుగర్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పేడాలను రోల్ చేసేసుకొని బూరా షుగర్లో కోట్ చేసుకోవాలి. అంతేనండి, ధార్వాడ పేడ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ను ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చక్కెర బూరా మిగిలిపోయిందంటే సున్నుండలు లేదా తొక్కుడు లడ్డూలో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.